ఇది ఒకసారి చూడు. నిన్న ఏంది అంటే సోషల్ మీడియాను షేక్ చేసిండు ఎవరు, బీఆర్ఎస్కు సంబంధించిన మర్రి జనార్దన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తా. మమతా బెనర్జీ స్టాలిన్ గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. కార్యకర్తలు కేసులకు భయపడొద్దు, మహా అయితే 4 రోజులు జైల్లో వేస్తారు. కాంగ్రెస్ వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్కు సంబంధించిన మర్రి జనార్దన్ రెడ్డి ఏంది, ప్రశ్నిస్తే కేసు పెడతాం లేదా అరెస్ట్ చేస్తాం. మళ్ళా ఆ ప్రశ్నిస్తే కేసు పెట్టే విధానం ఎంత ఉంటుందో తెలుసా? జోక్ ఆఫ్ ది జోకు. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పాప ఉందనుకోండి, ఒక బొమ్మ వస్తుంది కదా, మనం ఏం మాట్లాడితే అది మాట్లాడుతున్నాం, అది కామెడీ కోసం నవ్వించడానికి ఎట్లయితే ఉంటుందో ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా నవ్వుల పాలయ్యే కేసులే పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మీద అయిన కేసులు అవే ఉంటాయి. మీకు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంతంలో చాలామంది కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కథమే. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు అనుకో, ఇక జైలు వేసే ప్రయత్నం చేస్తారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు, అంతకు మించి ఇంకా వీళ్ళు చేసేది ఏముండదు. నిన్న మర్రి జనార్దన్ రెడ్డి బాజాప్తిగా మాట్లాడండి. ఒకసారి మీరు ఈ వీడియో వింటే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఎట్లా మాట్లాడండి, ఏం కథ అయినరు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి వినే ప్రయత్నం చేయరు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఇది ఒక సంచలనం. వినర్రి. ఎక్కడ ఎన్నికలు వచ్చినా దేశం మీద ముఖ్యమంత్రి కూడా కొడతారు, ఫస్ట్ ముఖ్యమంత్రిని కూడా కొడతారు. మన మమత ఓడిపోయింది కదా, మనకు స్టాలిన్ ఓడిపోయింది కదా, మరి రేపు రేవంత్ రెడ్డి కొడుకుంటారు. సేమ్ ఇదే రాజకీయాలు రాసి పెట్టుకోండి, రికార్డు చేసి పెట్టుకోండి. నా నోటి మీద మర్చుంది, నా కాలకల మర్చుంది, నేను ఏం చేయలేదు. తప్పకుండా ఈ రోజు కొల్లాపూర్లో చెప్తున్నా, రేవంత్ రెడ్డి గెలవడు 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 జరగబోతుంది. జరగబోదు అట్లా అని చెప్పి మనకి ఎక్కువ వచ్చింది అనుకో, అది కష్టమైంది, కష్టపడాలి. వేరే గెలుసంగా మన ఇంట్లో కూర్చుని కాదు. ఈ జెండా ఈ రోజు ఈ గడువ భుజం మీద ఉంది కదా, పడుకున్నట్టు తీసే మన పొద్దుగా వేసినట్టు వేస్తుంది. స్నానం చేసినాక మన జేబులో కలిసి పెట్టుండదు, అట్లా కడువ ఉండాలి. ఉండాలా లేదా? గట్టిగా పెడదాం. మీ మీద ఎన్ని కేసులు అయితే, ఏం చేసిన కేసులు అయితే ఏమైంది? కేసులు అయితే 4 జైల్లోకి పోతాం. జైల్లోకి వచ్చిన ముఖ్యమంత్రి అయినారు, జైల్లోకి వచ్చిన మంత్రి అయినారు, జైల్లోకి వచ్చిన ఎమ్మెల్యే అయినారు, జైలుకి వచ్చిన చైర్మన్ అయినారు. మేము చైర్మన్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు. మన జైలుకి వచ్చిన ఆనవాయింది కదా. ఇది మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చాలామంది అంటే ఇది దేశవ్యాప్తమైన చర్చ. మొన్ననేమో మమతా బెనర్జీ కానీ స్టాలిన్ పూర్తి స్థాయిలో ఓడిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఓటమి పాలవుతారనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ. సో ఈ నిజంగా ఓడిపోతాడా అంటే కొడంగల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉన్నాయి. రేపు పొద్దుగాల ఎల్బీ నగర్కు మారే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించి చాలా వరకు హామీల మీద ఒత్తిడి కావచ్చు, చాలా వరకు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 13 అంశాలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అవన్నీ కూడా మనం చూసాం. ఏంది అంటే బెంగాల్కు సంబంధించిన తమిళనాడు ఫలితాలే తెలంగాణలో ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కొంతకాలమే అవుతుంది, పెద్ద ఎక్కువ కాలం ఏం కూడా కాలేదు. ఇలాంటి పరిస్థితులలో భయంకరమైన వ్యతిరేకత కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎల్బీ నగర్కు మారే ఆలోచన లేదా వేరే నియోజకవర్గానికి వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నాడు అనేది సమాచారం అయితే అందుతుంది. ఒకవేళ అదే జరిగితే కనుక ముఖ్యమంత్రి ఓటమి భయంతో పరారైపోయాడు. ఇప్పుడు కొడంగల్లో ఓడిపోయాడు, మల్కాజ్గిరికి వచ్చే ఎంపీ మళ్ళీ పోయిండు, ఎన్నికల తర్వాత మళ్ళీ పోయిండు. ఎందుకంటే కొడంగల్కు సంబంధించి 2018 ఎన్నికలలో ఓడిపోతే మళ్ళీ 2023లో అక్కడి ప్రజలు గెలిపించవచ్చు. కానీ 2018 తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికి పోయిండు ఆయన అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. చాలా రకాలుగా ఏంది అంటే ఆయన ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు, లేదా 2 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మమతా బెనర్జీ కానీ దాంతోపాటుగా స్టాలిన్ కానీ ముఖ్యమంత్రులు ఓడిపోయారు. తెలంగాణలో కూడా ఆ సీన్ రిపీట్ అవుతుంది. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం, ప్రజలను పూర్తి స్థాయిలో విస్మరిస్తున్న ప్రభుత్వం, హామీలను అమలు చేయని ప్రభుత్వం, కుట్రలకు పెత్తందారి వ్యవస్థలకు వాళ్ళ యొక్క నమ్మకస్తులకు మాత్రం పనిచేస్తున్నది, ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టిస్తున్నది, వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నది. గదే జరగబోతుంది.
ఎందుకంటే ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి నిజంగా కూడా ఒక సబ్జెక్టు ప్రకారం ఒక క్లారిటీ ప్రకారం ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే దేశంలో జరుగుతున్న రాజకీయాలనే చెప్పే ప్రయత్నం చేసిండు. ఏమన్నంటే ఏదైనా ప్రశ్నిస్తే పలానా కార్యకర్త మాట్లాడిండు, పలానా సోషల్ మీడియా నుంచి మాట్లాడి, పలానా కాడ మాట్లాడాడు. ఇదే సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఎక్కడి పోయినా వాళ్ళకు డబ్బులు ఏంది అంటే ఆ వెనకట అదేదో ఉంటుంది కదా గిన్నె అల్లేత్తా అంటే డబల్ అయితే అట్లా ప్రభుత్వం మీ చేతిలో ఉంది. వాళ్ళ సోషల్ మీడియా కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బలంగా ఉందని మొన్న ఎవరు దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పిండు. అంతకంటే ఒక గట్టి విషయం తెలుసుకోవాల్సింది ఏందో తెలుసా, ఇక్కడ నాయకత్వం అనేది పటిష్టంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం చాలా బలంగా ఉంది. ఓ పక్కన రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు కేసీఆర్, ఇంకో పక్కన ప్రతి గ్రామంలో తన పేరు నామస్మరణ చేసే వరకు గల్లీ తెలిసిన వ్యక్తి హరీష్ రావు, ఇంకో పక్కన ట్రెండ్ యూత్ను సెట్ చేస్తున్న వ్యక్తి కేటీఆర్. అంటే పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ యువతకు ఒక రోల్ మోడల్గా మారిపోయేది కేటీఆర్. ప్రతి పల్లెలలో నోట్లో నాలుక లెక్క హరీష్ రావు. అంటే ఈ ముగ్గురి నాయకత్వం అనేది చాలా పటిష్టంగా ఉండడంతో పాటు ఎక్కడ సమస్య జరిగితే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి ప్రాంతానికి సంబంధించి ఇక్కడి ప్రజలకు సంబంధించి నిజంగా కూడా మనం మాట్లాడుకుంటే 100కు 1000% కూడా రేవంత్ సర్కార్ మీద తిరగబడుతున్నది బీఆర్ఎస్ కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్మించి గొంతుకు వస్తారంటారు చూడు, అది చేసిండు. డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల వ్యవసాయ రుణాలు తెచ్చుకోమన్నాడు, రుణమాఫీ అయితే పోయి తెచ్చుకోమన్నాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నాడు, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, మహిళలకు 2500 అన్నాడు, రైతులకు కౌలు రైతులకు 15,000 రూపాయలు అన్నాడు. మనోడేమన్నా తక్కువ హామీ ఇచ్చిండా? గాలిలో మొత్తం మేడలు కట్టేసిండు. సో అవన్నీ తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయినాయి. మర్రి జనార్దన్కు సంబంధించి అద్భుతంగా చెప్పిండి. ఎందుకంటే మమతా బెనర్జీ, స్టాలిన్, నెక్స్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి అవుట్ రైట్గా ఓడిపోతాడు. ఓడించాలి, ఆ బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది, ఆ బాధ్యత తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఉంది. నేను చెప్తున్నా కదా, ఆ తెలంగాణ ప్రాంత ప్రజలుగా మనం పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా మనం ఖచ్చితంగా కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. సో ఒక్కసారి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఓ పక్కన త్వరలోనే కేసీఆర్ బస్సు యాత్ర ఎప్పుడు అనేది అధిష్టానంతోనే నిర్ణయిస్తారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరే చూడండి, కేసీఆర్కు సంబంధించి బస్సు యాత్ర చేస్తాడు ఎప్పుడు అనేది అధినేతనే పూర్తి స్థాయిలో నిర్ణయిస్తారు. మేము ఒంటరిగా పోటీ చేస్తాం, పొత్తులు ఉండవు, తెలంగాణలో మాకు బీజేపీనే పోటీ, రాష్ట్రంలో కాంగ్రెస్ది 3వ స్థానం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది.